హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియోలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ చూపిస్తున్నాను. ఇది పానాసోనిక్ కంపెనీది. ఇది హాఫ్ లీటర్ది, అంటే హాఫ్ కేజీ రైస్ పడుతుంది. ఇప్పుడు గ్యాస్ దొరకడం చాలా కష్టంగా ఉంది కదా, సడన్గా గ్యాస్ అయిపోతే ఇబ్బంది అని ఇది తీసుకున్నాము. ఆల్రెడీ అమ్మ వాళ్ళ గ్యాస్ అయిపోయింది, చాలా కష్టంగా ఉంది. గ్యాస్ కోసం ఎన్నో రోజుల నుండి ట్రై చేసినా కూడా బుక్ చేస్తే బుక్ అవుతుంది కానీ రావట్లేదు. అందుకే ఇది తీసుకున్నాము. 2 గిన్నెలు వచ్చాయి, స్టీల్ది కాబట్టి ఎక్కువ రేట్ అయింది. 3650 రూపీస్ చెప్పారు. ఫైనల్గా 3500కి ఇచ్చారు. ఇక్కడ మెజర్మెంట్ కోసం కప్ ఇచ్చారు. 1 కప్పు రైస్ పోస్తే 2 కప్స్ వాటర్ పోయాలంట. గంట ఇచ్చారు. లోపల ఒక ప్లేట్ కూడా ఇచ్చారు. ఈ ప్లేట్ వేసాక కడిగిన రైస్ ఇందులో వేసి వాటర్ పోస్తే కింద అడుగంటుకోకుండా ఉంటుంది. ఆ ప్లేట్కి హోల్స్ ఉన్నాయి. 5 ఇయర్స్ వారంటీ కార్డు ఇచ్చారు. 5 ఇయర్స్ లోపల ఎప్పుడైనా ఖరాబ్ అయితే తీసుకెళ్తే రిపేర్ చేసి ఇస్తారంట. మేము 2 బౌల్స్ ఉన్నది తీసుకున్నాం కదా, 1 బౌల్ ఉన్నది కూడా దొరుకుతుందంట. అది 3100కి ఇస్తామన్నారు. మేమైతే 2 బౌల్స్ ఉన్నది తీసుకున్నాం కదా, అందుకే 3500 అయింది. ఒకవేళ ఎప్పుడైనా ఇంకో బౌల్ కావాలన్నా కూడా విడిగా మనం అడిగితే ఆర్డర్ పెట్టి ఇస్తారంట. రైస్ కుక్కర్స్ అందరికీ ఎప్పటి నుండో ఉన్నాయి కాబట్టి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఎలా కుక్ చేయాలో. రైస్ కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అది కిందికి వెళ్ళిపోయిద్ది. మొత్తం కంప్లీట్ అయ్యాక పైకి వస్తుంది. ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోయిద్ది. మనం ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే చాలు. ఇంతకుముందు మేము కూడా 2 వాడాము. అవి మాత్రం అల్యూమినియం గిన్నెలు. ఇప్పుడు స్టీల్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ కాస్ట్ ఉంది. అప్పుడైతే 1500కే వచ్చింది 10 ఇయర్స్ బ్యాక్. 1 కేజీ ఉన్న గిన్నె తీసుకుంటే 5 మెంబర్స్కి మంచిగా సరిపోయిద్ది. అది మాత్రం 4600 అంట. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ వేవి చూసినా కూడా ట్రైప్లై అని వస్తున్నాయి కదా, ఇది కూడా అంతే అంట, ట్రైప్లై అంట. బేస్ అంటే పైన స్టీలు, కింద స్టీలు, మిడిల్లో మాత్రం అల్యూమినియం అంట. అక్కడ రాసింది. ఇది పానాసోనిక్ ఎక్సెస్ మోడల్. స్టీమర్ లాంటివి ఏమీ రాలేదు. ఇందులో కుకింగ్ కంప్లీట్ అయ్యాక 5 అవర్స్ వరకు వేడిగా ఉంటుందంట రైస్. ఈ గిన్నెలలో టీ కూడా చేసుకోవచ్చంట. గ్యాస్ లేనప్పుడు ఏం చేస్తాం, ఫ్రైడ్ రైస్ లాంటివి కూడా చేసుకోవచ్చు. గంట పెడితే షాక్ ఏం రాదంట. కుక్ అయ్యేటప్పుడు షాప్ అతన్ని అడిగాను, షాక్ రాదని చెప్పాడు. మా అమ్మ కూడా అప్పట్లో టీ పెట్టేదంట సడన్గా గ్యాస్ అయిపోయినప్పుడు ఇందులో. అంతే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.